హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం ఎస్టర్డే క్లాస్లో టార్గెట్ రైల్వే జాబ్ 2024 మనకి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయిందండి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్న రాయండి, అంటే రైల్వేలకు సంబంధించి ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, సో రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, రైల్వేకి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అనేది మేజర్ పోర్షన్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో అర్థమెటిక్ సంబంధించి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి డీటెయిల్గా వీడియో చేశాను కదా. సో దాంట్లో మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సింది యావరేజెస్ ఒకటి, పార్ట్నర్షిప్ ఒకటి, డిస్కౌంట్స్ ఒకటి, రేసెస్ అండ్ గేమ్స్ అనమాట. సో నేను చెప్పడం మర్చిపోయానండి, సారీ. సో ఈ 4 టాపిక్స్ కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, యావరేజెస్, పార్ట్నర్షిప్స్, డిస్కౌంట్స్, రేసెస్ అండ్ గేమ్స్. ఓకేనా? ఈ 4 అర్థమెటిక్ టాపిక్లా నేను చెప్పిన వీడియోలో యాడ్ చేసేసుకోండి. రైట్, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా అవుట్ ఆఫ్ అండి, ఇలా నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు టైం సరిపోకపోతే సీటింగ్ అరేంజ్మెంట్స్లో సర్క్యులర్ కానీ, సో దాంట్లో కొంచెం టిపికల్గా ఇస్తే 1 మార్కు 2 మార్కులు చేపడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ అవుట్ ఆఫ్ 25 మార్కులకు వస్తే 25, 30 మార్కులు వస్తే 30, 35 అవుట్ ఆఫ్ ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే మనం, అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్ ఈజీగా చేయగలిగే సబ్జెక్ట్ ఏముందంటే అది రీజనింగ్ మాత్రమేనండి. ఓకేనా? సో దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ లాజికల్ థింకింగ్, క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, ఈజీగా అవలీలగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే ఎవరైనా సరే ఫుల్ మార్క్స్ స్కోర్ తెచ్చుకునే ఏకైక అండ్ ఈజీ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మనకి రీజనింగ్ అనమాట. చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఫస్ట్ అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎలా అయిందని ఫస్ట్ చదువుతాను చూడండి. రైట్, మనకి కోడింగ్, డీకోడింగ్ తోటే మీరు రీజనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకు సార్ అంటున్నంటే, మీకు కోడింగ్, డీకోడింగ్లో ఏ నుంచి జెడ్ వరకు ఎక్కడ అడిగితే అక్కడ నోటికి రావాలి. బెస్ట్ షార్ట్ కట్స్ మన కిరణ్ స్టడీస్ యాప్లో ఫుల్ కోర్సులో కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. చాలా అంటే చాలాగా మీరు ఎక్కడ అడిగితే అక్కడ రివర్స్ కూడా గుర్తుపెట్టుకునే విధంగా, పాజిటివ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్, ఎక్కడ అడిగితే అక్కడ నోటికి రావాలి, రాసుకోవద్దు పేపర్ మీద. సో అలాంటి బెస్ట్ షార్ట్ కట్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో పెట్టాను. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, దాని తర్వాత ఎనాలజీస్, దాని తర్వాత ఆల్ఫాబెటికల్ సిరీస్. ఈ వీటి నుంచే మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అనమాట. సో ఈ నెంబర్ సిరీస్లో మీకు రాంగ్ నెంబర్ సిరీస్ ఉంటుంది, మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఉంటుంది. ఓకేనా? సో నేను ఇక్కడ డీటెయిల్గా మళ్ళీ అది రాయట్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా కమ్స్ అండర్ దట్ పర్టికులర్ గ్రూప్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, వి బాడ్మాస్ రూల్ ఉంది కదా. సో ఆ వి బాడ్మాస్ రూల్ని పాటించే మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ సాల్వ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్లస్ మైనస్కి తేడా తెలియకుండా సాల్వ్ చేస్తారు, ఆన్సర్ రాదు. దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, వి బాడ్మాస్ అనే ఆర్డర్. సో అది ఫాలో అయ్యే మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, నెక్స్ట్ సిలాజిజమ్స్, వెన్ డయాగ్రాము, డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, డైసెస్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, లీనియర్ అండ్ సర్క్యులర్ అరేంజ్మెంట్. సో లీనియర్ నుంచి రావచ్చు, సర్క్యులర్ నుంచి రావచ్చు అరేంజ్మెంట్స్. సో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, సో కౌంటింగ్ ఫిగర్స్ అనమాట. నెక్స్ట్ వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్, దాని తర్వాత పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ ఇమేజెస్ అనమాట. ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్ అంటాం. సో దాని తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ అనమాట. ఒక ఫిగర్ ఇచ్చేసి దాంట్లో ఏ పార్ట్ సెట్ అవుతుందని చెప్పి అడుగుతాడు. కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, ఏదైనా ఒక ఫిగర్ని మిస్ చేసేసి దానికి ఏది ఫెచ్ చేస్తుంది అని చెప్పేసి కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఇవి క్రిటికల్ రీజనింగ్. ఇవన్నీ కూడా ఏవేంటి? స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ 4 కూడా ఏవైతున్నాయో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టిపికల్గా కూడా చాలామందికి అర్థం కాదు కూడా. ఓకేనా? నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పజిల్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎందుకు సార్ మరి ఇవన్నీ కూడా 2018 నోటిఫికేషన్ వరకు కూడా లేవు కదా ఇటు నుంచి క్వశ్చన్స్ అంటే, 2022 ఎన్టీపీసీ గ్రూప్ డి ఏదైతే ఎగ్జామ్ జరిగిందో రైల్వేలో ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది. యాజ్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుందో. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే పజిల్స్కి సర్క్యులర్ కానీ, లీనియర్ కానీ ఏదైనా ఇచ్చేసి ఒక పజిల్ అడిగితే మినిమం 4 to 5 క్వశ్చన్స్ అడగాలి. కానీ లాస్ట్ టైం ఏం తెలుసా, ఒకే ఒక క్వశ్చన్ అడిగిండు. సో అందుకే నేను ఏమంటున్నా అంటే ఈజీయే, పెద్ద టిపికల్గా ఏం కాదు, కాకపోతే మనకు అన్ని టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. సార్ ఇది మీరు బ్యాంక్ సిలబస్ చెప్పారు కదా సార్ అంటే, ఎస్, మీరు బ్యాంక్ అయినా సరే ఏదైనా సరే ప్యాటర్న్ మారిపోయింది. అందుకోసమే ప్యాటర్న్ మారినప్పుడు మనం కూడా ఏం చేయాలి, దానికి అనుగుణంగానే మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ మీకు కొత్తగా ఉండొచ్చు,
తర్వాత ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇది కూడా మీకు కొత్తగా ఉండొచ్చు. ఓకేనా? దాని తర్వాత మీకు కొత్తగా ఏంటంటే ఇవే స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, ఇవి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ పజిల్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 25 టాపిక్స్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు 25 మార్కులే రాని, 35 మార్కులే రాని, ఎన్ని మార్కులను రాయండి. ఎన్టీపీసీ మెయిన్స్ రాస్తే 35 మార్క్స్ వస్తుంది. సో మీకు అదేవిధంగా ఏ ఎగ్జామ్ రాసినా సరే రైల్వేలా ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. సో ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే బెటర్ టు రైట్ ఒక పేపర్లో రాసుకోండి. ఎందుకంటే మనం ఏం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఆ సిలబస్ అనేది మన మైండ్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈజీగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకే ఈ టాపిక్ అయిపోయింది, టిక్ పెట్టుకుందాం అని చెప్పి మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అట్లా ఈ అన్ని టాపిక్స్ కూడా చాలా ఈజీ అండి. సో అయితే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని టాపిక్సే మీరు బయట బుక్స్లో కానీ ఎక్కడైనా సరే కొన్ని టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయండి. ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, కిరణ్ స్టడీస్ యాప్. సో అక్కడ నుంచి మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పర్టికులర్ వీడియో ఉంటుంది. ప్రతి ఒక్కటి వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, ఏ చిన్న టాపిక్ కూడా వదిలిపెట్టకుండా ఆల్మోస్ట్ ఒక 25 కదా, 25 to 30 టాపిక్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం డీటెయిల్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బెస్ట్ షార్ట్ కట్స్ తోటి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అయితే కోడింగ్, డీకోడింగ్లా ఆల్ఫాబెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఎక్కడ షార్ట్ కట్స్ ఉపయోగించుకోవాలి. సో సిలాజిజమ్స్ చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఎన్ని మోడల్స్ ఉంటుంది. దాని తర్వాత కోడెడ్ ఇన్ఈక్వాలిటీ ఎలా సాల్వ్ చేయాలి, ఇవి కూడా అడుగుతాడు. మళ్ళీ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని లెఫ్ట్ నుంచి ఎంత, రైట్ నుంచి ఎంత, పర్టికులర్ నెంబర్, అంటే బ్యాంకింగ్ మోడల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిండో అప్డేటెడ్ క్లాసెస్ తోటి మొట్టమొదటిసారిగా మన కిరణ్ స్టడీస్ యాప్లో 2024 అప్డేటెడ్ క్లాసెస్ కంప్లీట్గా అర్థమెటిక్ అయితేంది, రీజనింగ్ అయితేంది, జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఓన్గా చదువుకోవాలంటే ఈ కాన్సెప్ట్ అంతా మీరు నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కటి బుక్స్ ద్వారా కానీ వాట్ ఎవర్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. బట్ మనకు అంత టైం లేదు, మనకి జూన్లో ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి. సో మీరు ఆ టైం కల్లా ఏం చేయాలి, ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మాక్ టెస్టులు రాయాలి. సో మీ టైం వేస్ట్ అవ్వకోకుండా ఇప్పటి నుంచి మీరు ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా సరే రైల్వే ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీకు 100% యూస్ఫుల్ అవుతుందండి. సో నేను 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించిన అనుభవంతో చెప్తున్నాను, రైల్వే, పోలీస్, గ్రూప్స్. సో నేను ఇక్కడ చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే మీరు జెన్యూన్గా, సిన్సియర్గా రైల్వే జాబ్ కొట్టాలనుకుంటే రీజనింగ్లో మాత్రం ఫుల్ స్కోర్ ఖచ్చితంగా రావాలండి. ఫుల్ స్కోర్, ఓకేనా? ఖచ్చితంగా ఫుల్ స్కోర్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకు అర్థమెటిక్లా కొంచెం ఒక 2-3 క్వశ్చన్స్ టిపికల్గా అడిగితే చేయకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రీజనింగ్ అలా కాదండి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ చేయొచ్చు. నేను కూడా అలానే చేశాను. సో ఎందుకంటే ప్రాసెస్ తెలియాలి. ఫస్ట్ మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామినేషన్ ఏ పాయింట్ ఆఫ్లో ప్రిపేర్ అవుతున్నాం, అన్ని టాపిక్స్ మీద కాన్సెప్ట్ ఉండాలి. సో మీరు కిరణ్ స్టడీస్ యాప్ కనుక 1 year కోర్స్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక పర్టికులర్ వీడియో అనేది మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది. ఏదో సగం చెప్పేసి కాదు, మీరు చూడండి. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్లోకి వెళ్ళి ఏమేమి వీడియోస్ ఉన్నాయి, కిరణ్ సార్ చెప్పినవి ఉన్నాయా అని చూసిన తర్వాత మీరు తీసుకోండి. కానీ టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ దాని మీద కూడా చాలా ఈజీ అండి. ప్రతి దానికి నీకు మీనింగ్ తెలియాలి. కోడెడ్ ఇన్ఈక్వాలిటీలు ఏం చేస్తాం, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో ఏం చేస్తాం, లీనియర్ సర్కిల్ అరేంజ్మెంట్లో అసలు పజిల్స్లో ఎలా సాల్వ్ చేస్తాం అని చెప్పి అయిన తర్వాత మీరు మాక్ టెస్టులు రాయాలి. ఇవన్నీ క్లాసెస్ విని ప్రాక్టీస్ చేసిన తర్వాత మాక్ టెస్టులు కానీ బయట దొరికే ఏ బుక్ అయినా మీరు ప్రిపేర్ అయితే మోర్ దాన్ ఎనఫ్. అంతకు మించి మీరు కష్టపడి ఇలాంటి దాని గురించి, ఇంత ఈజీ సబ్జెక్ట్స్ గురించి 4-5 బుక్స్ రిఫర్ చేయాల్సిన పని లేదు. కాన్సెప్ట్ ఒక్కసారి దిమాగ్లో పెట్టుకొని మీరు చేయాల్సిన ఏం తెలుసా, ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్, డీకోడింగ్ ఉంది, ఏ నుంచి జెడ్ వరకు ప్రతి లెటర్ నీకు గుర్తుంది. ఎక్కడ అడిగితే అక్కడ నీకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాటి మీద ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ సిరీస్ కూడా నేను చెప్పాను, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ గుర్తున్నప్పుడు వాడు మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చిన, వాటికి ఒక కాంబినేషన్ ఇచ్చిన, ఓకేనా? అది ఎలా చేయాలి అంటే మీకు ప్రతి దానికి కూడా ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వీడియో ఉంటుంది నెంబర్ సిరీస్ అనేది. సో అందుకే నేను అనేది ఏంటంటే మీరు చూజ్ చేసుకునేటప్పుడు రైట్ పాత్ని ఎంచుకోండి. అనవసరంగా మీరు గందరగోళానికి గురయ్యి అవి చదవాలన్నా, ఇవి చదవాలన్నా, ఏ టాపిక్ చదవాలన్నా అన్నీ వద్దు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించే బాధ్యత నాది.
ఇది ఒకటనే కాదండి, అర్థమెటిక్ అయిన జనరల్ సైన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో లాస్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో రీజనింగ్ అనమాట, ఫుల్ స్కోర్ చేసే సబ్జెక్ట్ అనమాట. దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే నా క్లాసెస్ ఒకసారి వినండి. డెమో వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి, కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటాయి. ఖచ్చితంగా 1 year ఫుల్ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ అవుతుంది. ఫుల్ స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పినట్టు పాటిస్తే, నా క్లాసెస్ విని పీడిఎఫ్ ఫైల్స్ నేను ఇచ్చే సాల్వ్ చేసి, నేను ఇచ్చే మాక్ టెస్ట్లు కనుక మీరు సాల్వ్ చేస్తే మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. మన మీద మనకు కాన్ఫిడెంట్ వచ్చిందంటే మనం జాబ్లో సక్సెస్ అయినట్టే. ఖచ్చితంగా కాంపిటేటివ్లో మనం టాప్ మోస్ట్లో ఉన్నట్టే, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? ఇది కంప్లీట్గా రీజన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను మళ్ళీ చెప్తాను, విని వదిలేయకుండా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఇంత డీటెయిల్గా మీకు ఒక దగ్గర రాసుకొని ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్గా ఎన్టీపీసీ CBT 2లో CBT 1లో గ్రూప్ డీలో వచ్చిన అన్నీ తీసుకొని అనాలిసిస్ చేసి అప్డేటెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా అండి? సో నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా, ఒక జాబ్ అనేది ఒక నిరుద్యోగికి నథింగ్ బట్, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక జనరేషన్ అంటే మీ ఫ్యామిలీ మీకు జాబ్ వస్తే మీ జనరేషనే మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు డీమోటివేట్ అవుతున్నప్పుడు, అరే నా పొజిషన్ ఏంటిది, నేను ఎలా సర్వైవల్ అవ్వాలి, మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, మా అమ్మ నాన్న ఎలా చూసుకోవాలి, ఇన్ కేస్ ఫ్యూచర్ నేను మ్యారేజ్ చేసుకుంటే నా వైఫ్ వస్తుంది, పిల్లలు ఎలా ఉన్న, మనకు ఛాన్స్ ఒకే ఒకటి. ఈ టైంని కనుక నువ్వు ఎంతవరకు నీ చదువు మీద ఫోకస్ చేస్తున్నావు, ఎంతవరకు వేస్ట్ యాక్టివిటీస్ గురించి టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఒక 2 days టు డూ లిస్ట్ వేసుకో. రెస్ట్ ఆఫ్ లైఫ్ కనుక నీకు హ్యాపీగా ఉండాలంటే ఈ రోజు నుంచి ప్రతి క్షణం, ఈ ఒక్క 1 year నీ లైఫ్లో కష్టపడలేవా? ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసాం, ఆల్మోస్ట్ 25-26 సంవత్సరాల దాకా కూడా మనం ప్రిపరేషన్లోనే 10th అని, ఇంటర్ అని, డిగ్రీ అని, దాని తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ అని, ఆ కోచింగ్ అని, ఈ కోచింగ్ అని, అన్ని ప్రైవేట్ జాబ్లు అన్నీ చేసిన తర్వాతనే కదా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. మరి ఇంత కాంపిటీషన్లో మనం సక్సెస్ అవ్వాలంటే మన వంతు కృషిగా మనం ఏం చేస్తున్నాం అని ప్రతి స్టూడెంట్ కూడా ఆలోచించాలండి. అంత ఈజీగా రాదు, అలా అని చెప్పి డిఫికల్ట్ కూడా కాదు. నువ్వు రైట్ పాత్ను కనుక చూజ్ చేసుకొని కరెక్ట్ వేలో వెళ్తే ఖచ్చితంగా ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెట్ ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. అలా నో డౌట్. నేనే మీకు ఎగ్జాంపుల్. నేను కూడా మీలాగా చదివి ప్రతిదీ కూడా నేర్చుకొని ఈ స్టేజ్కి వచ్చి 3 jobsని సాధించాను. సో నా వెనకాల కూడా కొంచెం కష్టం అనేది ఉంటుంది, అంత ఈజీగా ఎవరికి రాదు. ఓకేనా? సో అందుకోసమే జాబు మీ లక్ష్యం అనుకుంటే టైం వేస్ట్ చేసుకోకుండా కిరణ్ స్టడీస్ యాప్ ఉంటుంది. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్ లేదా ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని కొట్టినా వస్తుంది. కానీ నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, నీకు జాబ్ వస్తే మీ జనరేషనే మారిపోతుంది. మీ రెస్పెక్ట్, మీ సరౌండింగ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన లైఫ్ ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్కి అనేది చేంజ్ చేసేది ఆయుధం ఒకే ఒకటి, మనీ కూడా కాదు, ఎడ్యుకేషన్ మాత్రమే. ఆ ఎడ్యుకేషన్ కనుక నువ్వు ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే నువ్వు అనేది అది వచ్చిన తర్వాత, ఆ సక్సెస్ వచ్చిన తర్వాత నీకే అర్థమవుతుందండి. సో ఇది మీరు ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే జనరల్ సైన్స్ గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీకు పర్టికులర్గా ఈ 2024 రైల్వే జాబ్ మీ చేత కొట్టించేంత వరకు కూడా మీకు ప్రతి విషయంలో నేను తోడుంటానండి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా నార్త్ వాళ్ళంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే నేను కూడా రైల్వే జాబ్ సాధించాను ఓపెన్లా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన సౌత్లో అంటే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారండి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా 80% నార్త్ స్టూడెంట్స్ ఉంటే జస్ట్ 20% మన తెలుగు స్టేట్స్ నుంచి, అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ జాబ్ సాధించడం జరుగుతుంది. అంటే నాలెడ్జ్ లేక కాదు, వాళ్ళకి తెలియక. అంటే ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రాస్పెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. మాక్ టెస్టులు చాలామంది రాయరు. సో మాక్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. చదవాలి, చదివింది మన మైండ్లో ఎంత ఉందనేది ఆచరించాలి, ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడే మనకి మన ర్యాంక్ ఎంత ఉంది, ఎలా ప్రిపేర్ అవుతున్నాం, ఎందులో పాజిటివ్ ఉన్నాం, ఎందులో నెగిటివ్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా అండి? సో ప్రతి స్టూడెంట్ కూడా ఈసారి నా టార్గెట్ ఏంటంటే 80% మన తెలుగు వాళ్ళు ఉండాలి, 20% మాత్రం అవుట్ ఆఫ్ ఉండాలి. ఇది నా టార్గెట్. అందుకే నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ చేస్తాను, మీకు అందుబాటులో ఉంటాను. ఏ డౌట్ ఉన్నా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అందులో నుంచే మీకు మెసేజ్ చేస్తానండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ నుంచి నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ వాట్సాప్ స్టేటస్ కానీ, సో ఫేస్బుక్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ కోర్స్ జాయిన్. టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ ఇయర్ మీద అనుకోండి మీ ప్రిపరేషన్ అనేది సాగించండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బ్రదర్. థ్యాంక్ యూ.